హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే చెఫ్ చిదంబర. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక పంచర్ షాప్ వ్యక్తి షాప్లో చాలా క్రౌడ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి తన షాప్కి కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ ఉన్న రోడ్డు మీద కొన్ని వెహికల్ని పడేస్తాడు. దానివల్ల ఆ రోడ్డు మీద వెళ్ళే ఏ వెహికల్ అయినా కూడా దాదాపుగా పంచర్ అవుతుంది. ఆ రోడ్డుకి దగ్గరలోనే తన షాపు ఉంటుంది కాబట్టి రిపేర్ కోసం అందరూ అక్కడికే వెళ్తారు. అందువల్ల అతని షాపు చాలా బాగా రన్ అవుతూ ఉంటుంది. ఆ పంచర్ షాప్ వ్యక్తి మేకులు రోడ్డు మీద వెయ్యగానే అటువైపు నుంచి ఒక కారు వేగంగా వస్తూ ఉంటుంది. దాంతో ఆ మేకుల వల్ల ఆ కారుకి బాగా యాక్సిడెంట్ జరుగుతుంది. కట్ చేస్తే స్టోరీ కొన్ని రోజుల గతానికి వెళ్తుంది. ఒక అనాథాశ్రమానికి కొంతమంది గూండాలు వచ్చి ఆ ఆర్ఫనేజ్ ని ఖాళీ చేసి వెళ్ళాలి అని బెదిరిస్తూ ఉంటారు. అయితే ఆ ఆశ్రమంలోని కిచెన్ లోనే ఒక చెఫ్ ఫుడ్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అతని పేరు చెఫ్ చిదంబర. చిదంబర ఆ గూండాలని చూడగానే ఒక పక్క ఫుడ్ ని ప్రిపేర్ చేస్తూనే ఆ గూండాలని బాగా కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు. చిదంబర అప్పుడప్పుడు ఆ ఆర్ఫనేజ్ కి వస్తూ పోతూ ఉంటాడు. అదే విధంగా తను అక్కడికి వచ్చినప్పుడల్లా తన చేత్తో ఫుడ్ ని ప్రిపేర్ చేసి అక్కడ ఉన్న పిల్లలకి సర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ గూండాల గురించి చిదంబర ఆ ఆశ్రమం మేనేజర్ ని అడుగుతాడు. అప్పుడు ఆ మేనేజర్ వెంటనే చిదంబరానికి ఈ ప్రాపర్టీని అవినాష్ శెట్టి అనే పేరు గల ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ నాన్నగారు ఈ అనాథాశ్రమానికి రాసిచ్చారు. కానీ ఆ టైంలో ఈ ల్యాండ్ ట్రస్ట్ పేరు మీదకి రిజిస్టర్ అవ్వలేదు. ఇప్పుడు అవినాష్ ఫాదర్ చనిపోయారు. అందువల్ల అవినాష్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ ల్యాండ్ ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాడు. ఈ ఆశ్రమం ల్యాండ్ డాక్యుమెంట్స్ లో రిజిస్టర్ అవ్వాలి అంటే మనకు 15 లక్షలు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు అంత డబ్బు మా దగ్గర లేదు. బహుశా ఆ గూండాల వల్ల ఈ పిల్లలో నిలువ నీడ లేకుండా పోతుందేమో. ఎందుకంటే అవినాష్ దేనికి ఒప్పుకోడు. అతను ఇలా గూండాలని పంపిస్తూనే ఉంటాడు అని అంటాడు. ఆ మాటలు విన్న వెంటనే చిదంబర ఆ మేనేజర్ ని చూసి దేవుడే అన్నీ చూసుకుంటాడు, మీరు బాధపడకండి అని చెప్తాడు. కానీ అసలు ప్రాబ్లం ఏమిటి అంటే చిదంబర దగ్గర కూడా ఒక ప్రాపర్టీ ఉండేది. అది ఒక బీచ్ హోటల్. చిదంబర ఆ హోటల్ ని అవినాష్ దగ్గరే తాకట్టు పెట్టి ఉంటాడు. చిదంబర ఈ ల్యాండ్ కి విలువ చేసే మనీని అవినాష్ కి పే చేసి తన బీచ్ ప్రాపర్టీని రిటర్న్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. కానీ అంత మనీ చిదంబర దగ్గర ఉండదు. మరోపక్క అవినాష్ రీసెంట్ గా మోనా అనే ఒక అమ్మాయిని సెకండ్ టైం మ్యారేజ్ చేసుకుని ఉంటాడు. తన గూండాలు తన్నులు తిరిగి తన దగ్గరికి వచ్చినందుకు అవినాష్ వాళ్ళందరినీ బాగా తిడతాడు. ఆ తర్వాత ఆ గూండాలు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడు తన హోటల్ ప్రాపర్టీ గురించి అవినాష్ తో మాట్లాడాలి అని చిదంబర అక్కడికి వస్తాడు. చిదంబరానే తన గూండాల్ని కొట్టింది అని అవినాష్ కి తెలిసి ఉండదు. అయితే చిదంబరాకి అంతా మనీ అరేంజ్ అవ్వకపోయేసరికి అవినాష్ ని 1 మంత్ టైం ఇవ్వమని అడుగుతాడు. ఆ మాటలు విన్న అవినాష్ ఒకవేళ 1 మంత్ లోపల మనీ అరేంజ్ చేయలేకపోతే ఆ ప్రాపర్టీని నేను కబ్జా చేస్తాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న చిదంబర ఏమీ చేయలేక సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే మనకు మోహన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ని చూపిస్తారు. మోహన్ నిజానికి ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్. ఎంత కరప్టెడ్ పర్సన్ అంటే మోహన్ కనీసం పోలీసు వెహికల్ టైర్స్ కి గాలి నింపినా దానికి మనీ కూడా ఇవ్వడు. కనీసం పేదవాళ్ల మనీని కూడా అస్సలు వదలడు. అవినాష్ మోహన్ కి కాల్ చేసి అనాథాశ్రమం ప్రాపర్టీని కంట్రోల్లోకి తీసుకోవడానికి నాకు నీ సహాయం కావాల్సి ఉంటుంది, అందువల్లే రేపు వచ్చి నన్ను కలువు అని చెప్తాడు. దానికి మోహన్ ఓకే నేను వస్తాను అని చెప్తాడు. అలా అవినాష్ ఒక పక్క మోహన్ తో మాట్లాడుతూ ఉండగా అదే సమయంలో మోనాకి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ విక్కీ కాల్ చేసి నీకు పెళ్ళయింది, నాకు కూడా పెళ్ళయింది, కానీ నేను ఫోన్ చేసినప్పుడంతా కూడా నువ్వు కాల్ లిఫ్ట్ చెయ్యి. నా దగ్గర నీ వీడియోస్ ఉన్నాయి, అర్థమయ్యిందా? నా దగ్గర ఉన్న వీడియోస్ బయటకు వస్తే నీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించు. నిన్ను పెళ్లి చేసుకున్న ఆ ధనవంతుడు వెంటనే నిన్ను వదిలేస్తాడు, జాగ్రత్త. అందువల్లే చివరిసారి నాకు ఒక 10 లక్షలు ఇవ్వు, ఆ తర్వాత నిన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టను అని అంటాడు విక్కీ. ఆ మాటలు విని మోనా విక్కీతో సరే నేను ఏదో ఒకటి చేస్తాను, కానీ ఆ వీడియోస్ ని ఎవరికి చూపించుకు అని చెప్తుంది. ఆ తర్వాత రోజు మోనా ఇదే విషయం గురించి చిదంబరాన్ని కలవడానికి వెళ్తుంది. మోనా చిదంబరాన్ని కలిసి ఒకవేళ నువ్వు నా పని చేసి పెడితే నేను నీకు ప్రాపర్టీ పేపర్స్ ని తిరిగి ఇచ్చేస్తాను, ఎందుకంటే నువ్వు నా భర్తకి ఆ మనీ ఇవ్వలేవు. నిజానికి నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నా పాత వీడియోస్ ని చూపించి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, అతను ఈ ఒక్కసారితో ఆపేస్తాడు
అని నాకు అనిపించడం లేదు. అతను ఇక ముందు కూడా ఫ్యూచర్ లో కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. అందువల్ల ప్లీజ్ నువ్వే అతని నుంచి ఎలాగైనా ఆ వీడియోస్ ని ఫొటోస్ ని తీసుకో, అతని దగ్గర ఏమీ ఉంచకు అని అంటుంది. మోనా మాటలు విన్న తర్వాత చిదంబర ఎలాగైనా తన ప్రాపర్టీ పేపర్స్ వస్తాయి కదా అని ఆలోచించి మోనా చెప్పింది చేయడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు మోనా చిదంబరాన్ని చూసి ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి సరేనా అని చెప్పి అక్కడి నుంచి విక్కీకి కాల్ చేసి నేను ఒక అడ్రస్కి పంపిస్తాను, కొంచెం సేపటి తర్వాత ఆ అడ్రస్కి వెళ్ళి మనీ తీసుకో అని చెప్తుంది. నిజానికి ఆ అడ్రస్ చిదంబర ఫ్లాట్ అడ్రస్ ని తనకు చెప్తుంది. దాంతో ఆ తర్వాత విక్కీ తొందరగా చిదంబర ఫ్లాట్ కి వెళ్తాడు. అప్పుడు చిదంబర ఆ ఫొటోస్ మరియు వీడియోస్ గురించి విక్కీని అడుగుతూ ఉండగా అదే సమయంలో విక్కీ ఫోన్ రింగ్ అవుతుంది. దాంతో ఆ ఫోన్ లో మాట్లాడడానికి విక్కీ బాల్కనీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే విక్కీ ప్యాంట్ వెనక పాకెట్ లో నుంచి ఇంకొక ఫోన్ జారి కింద వెళుతున్న చెత్త తీసుకుని వెళ్లే ట్రక్ లో పడిపోతుంది. అసలు ఈ ఫోన్ లో ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటో మనకు ముందు ముందు తెలుస్తుంది. విక్కీకి అసలు తన ఇంకొక ఫోన్ కింద పడిందనే విషయం కూడా తెలిసి ఉండదు. విక్కీ ఫోన్ మాట్లాడి లోపలికి వెళ్లి పల్లీలు తింటూ చిదంబరతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే అప్పుడే సడన్ గా విక్కీ గొంతులో ఒక పీనట్ ఇరుక్కుంటుంది. దానివల్ల విక్కీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది గమనించిన చిదంబర విక్కీని చూసి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని చూడు అంతా సెట్ అవుతుంది అని అంటాడు. అప్పటికే విక్కీ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. ఇదంతా చూసిన చిదంబర చాలా భయపడిపోయి ఆ భయం వల్లనే చిదంబర చేతిలో ఉన్న ఆ గ్లాస్ పగిలి కింద పడి విరిగిపోతుంది. కానీ లక్కీగా విక్కీకి ఏమీ జరగదు. ఆ తర్వాత విక్కీ చిదంబరాన్ని చూసి నేను అంత ఈజీగా చనిపోయే వ్యక్తిని కాదు అంటూ లేచి నిలబడి ఆ కింద పడిపోయి ఉన్న గ్లాస్ పీసెస్ లోనే విక్కీ కాలు పెడతాడు. అయితే అక్కడ ఉన్న తడి వల్ల విక్కీ కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతాడు. అప్పుడు విక్కీ తలకి ఆ విరిగిపోయి ఉన్న గ్లాస్ ముక్కలు బలంగా తగులుతాయి. ఫైనల్ గా విక్కీ చనిపోతాడు. ఇదంతా చూశాక చిదంబర చాలా భయపడిపోయి తన మనసులో ఒకవేళ ఇది యాక్సిడెంట్ గా జరిగింది అని నేను ఎవరికి చెప్పినా ఎవ్వరూ నమ్మరు, ఇతన్ని చంపింది నేనే అని అందరికి అనిపిస్తుంది అని ఆలోచించి చిదంబర వెంటనే ఆ విక్కీ డెడ్ బాడీని తన బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్లి బెడ్ కింద దాచిపెడతాడు. సాయంత్రం అయ్యాక ఆ డెడ్ బాడీని కాల్ చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. మరో పక్క ఒక డాన్ తన ఫోన్ ని వెతుకుతూ ఉంటాడు. ఆ డాన్ తన ఫోన్ ని ఎవరికైతే బాగు చేయమని ఇచ్చాడో ఆ వ్యక్తిని బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడే మోహన్ అక్కడికి వచ్చి డాన్ ని చూసి అసలు మ్యాటర్ ఏమిటి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న డాన్ నేను ఈ వ్యక్తికి నా ఫోన్ ని రిపేర్ చేయమని ఇచ్చాను, ఆ టైంలో నాకు అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను, ఇతను నా ఫోన్ ని రేపు రిపేర్ చేసి ఇస్తాను అని చెప్పాడు. అందువల్ల నా నమ్మకస్తుడైనటువంటి ఆ విక్కీని రేపు వచ్చి ఆ ఫోన్ ని కలెక్ట్ చేసుకోమని చెప్పాను అని అంటాడు. అంటే ఖచ్చితంగా ఆ ఫోన్ లో నిజంగానే ఏదో ఉంది. అందువల్లే ఆ డాన్ ఆ ఫోన్ కోసం అంత బాధపడుతూ ఉంటాడు. ఆ ఫోన్ నే చిదంబర ఇంటి బాల్కనీలో విక్కీ ఫోన్ లో మాట్లాడే సమయంలో అది కింద వెళుతున్న ట్రక్ లో పడిపోయి ఉంటుంది. అదే విధంగా విక్కీ ఆ డాన్ దగ్గరే పనిచేస్తున్నాడు అని, ఆ డాన్ ఇప్పుడు కేవలం తన ఫోన్ కోసం విక్కీని వెతుకుతున్నాడు అని తెలుస్తుంది. ఇదంతా తెలుసుకున్న తర్వాత మోహన్ డాన్ ని చూసి నేను 2 గంటల్లో మీ ఫోన్ ని తిరిగి తీసుకుని వస్తే మీరు నాకు దానికి బదులుగా మంచి గిఫ్ట్ ఇస్తారా అని అడుగుతాడు. దానికి డాన్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మోహన్ తన ఫోన్ లొకేషన్ ని ట్రేస్ చేయమని చెప్పిన తర్వాత మోహన్ కి ఆ ఫోన్ లాస్ట్ లొకేషన్ ఒక అపార్ట్మెంట్ అని తెలుస్తుంది. ఆ అపార్ట్మెంట్ లోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా విక్కీ డైరెక్ట్ గా చిదంబర ఫ్లాట్ కి వెళ్ళాడు అని తెలుస్తుంది. ఇక్కడ చిదంబరాకి ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. చిదంబర విక్కీ డెడ్ బాడీని తన బెడ్రూమ్ లో దాచిపెట్టిన తర్వాత తన ఫ్లాట్ కి ఆ ఫ్లాట్ ఓనర్ అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయించుకోవడానికి వస్తాడు. అప్పుడు ఆ ఫ్లాట్ ఓనర్ కూతురు ఆడుకుంటూ చిదంబర బెడ్రూమ్ లోకి వెళ్తుంది. అయితే అదే సమయంలో ఆ రూమ్ డోర్ లాక్ అవుతుంది. అలా ఆ పాప ఆడుకుంటూ ఆ రూమ్ లోకి వెళ్లి ఆ రూమ్ లోనే స్ట్రక్ అవుతుంది. కొంచెం సేపటికే చిదంబర ఇంట్లో క్రౌడ్ అంతా కూడా పెరిగిపోతుంది. ఆ పాపని ఎలాగైనా కాపాడాలి అంటూ ఉంటారు. అదే సమయంలో లాక్ ని బ్రేక్ చేసే వ్యక్తిని కూడా అక్కడికి పిలిపించడం జరుగుతుంది. అప్పుడు చిదంబర ఆ ఫ్లాట్ ఓనర్ ని చూసి ఇది నా బెడ్రూమ్ కాబట్టి ఎవరో నా బెడ్రూమ్ లోకి వెళ్ళడానికి వీల్లేదు, అతను డోర్ ని ఓపెన్ చేయగానే నేనే లోపలికి వెళ్లి పాపని బయటికి తీసుకుని వస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత ఆ లాక్ ని బ్రేక్ చేసే వ్యక్తి లాక్ ని తీసేస్తాడు. దాంతో చిదంబర వెంటనే లోపలికి వెళ్లి ఆ పాపని బయటికి తీసుకుని వచ్చేస్తాడు. దాంతో ఆ తర్వాత అందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయితే చిదంబర రహస్యం బయట పడకుండా ఎలాగో అలా బ్రతికిపోతాడు. కొంచెం సేపటి తర్వాత చిదంబర ఫ్లాట్ కి తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి అను వస్తుంది. అను తన కంపెనీ మీటింగ్ కోసం చెన్నైకి
చెన్నైకి వెళ్లి ఉంటుంది. అను కూడా నిజానికి చిదంబరం హోటల్ ని కాపాడుకోవడానికే వర్క్ చేస్తూ మనీని బాగా సేవ్ చేసుకుంటూ ఉంటుంది. అనుని చూడగానే ఒక్కసారిగా చిదంబరం ఇంకా చాలా భయపడిపోతాడు. ఆ తర్వాత అను వెంటనే చిదంబరం బెడ్రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద కూర్చుని వర్క్ చేస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అను చిదంబరాన్ని చూసి నాకు ఒక క్లయింట్ మీటింగ్ ఉంది, నేను వేరే రూమ్ లోకి వెళుతున్నాను అని చెప్తుంది. అదే సమయంలో ఇన్స్పెక్టర్ మోహన్ చిదంబరం ఫ్లాట్ కి వచ్చి విక్కీని వెతుకుతూ ఉంటాడు. మోహన్ దగ్గర విక్కీ తన ఫ్లాట్ కి వచ్చాడనే సాక్ష్యం ఉంటుంది. చిదంబరం మాత్రం వద్దు అనుకుంటూనే విక్కీ డెడ్ బాడీని మోహన్ కి చూపించాల్సి వస్తుంది. అప్పుడు మోహన్ చిదంబరాన్ని చూసి, ఇలా చూడు, విక్కీ బ్రతికి ఉన్నాడా లేదా అనేది నాకు సంబంధం లేదు, నాకు విక్కీ ఫోన్ కావాలి అని చెప్తాడు. దాంతో చిదంబరం వెంటనే విక్కీ పర్సనల్ ఫోన్ ని మోహన్ కి ఇస్తాడు. ఆ వెంటనే మోహన్ చిదంబరాన్ని చూసి, రేపు మార్నింగ్ అంతా నువ్వు నాకు 20 లక్షలు ఇవ్వు, నేను ఎవరితో ఏమీ చెప్పను, ఆ తర్వాత నువ్వు ఆ బాడీని ఏం చేసుకుంటావో అది చేసుకో, రేపు మాత్రం మనీని రెడీగా ఉంచు, లేదంటే నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోహన్ వెళ్ళాక చిదంబరం మాత్రం అసలేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వెంటనే అను రూమ్ నుంచి బయటకు వచ్చి చిదంబరాన్ని చూసి అసలు ఎందుకు వచ్చాడు ఆ వ్యక్తి అని అడుగుతుంది. ఆ మాటలు విన్న చిదంబరం అనును చూసి ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనడానికి వచ్చాడు అని చెప్తాడు. ఆ వెంటనే అను ఫ్రెండ్స్ కొంతమంది అనుని కలవడానికి వస్తారు. ఎందుకంటే ఈరోజు నిజానికి అను బర్త్డే అయి ఉంటుంది. ఈ విషయం నిజానికి చిదంబరం మర్చిపోయి ఉంటాడు. అందుకే ముందు చిదంబరం అనుకి క్షమాపణ అడుగుతాడు. ఆ తర్వాత అందరూ కలిసి అను బర్త్డేని బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో అను ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ తన కుక్కను కూడా పార్టీకి తీసుకుని వచ్చి ఉంటుంది. అయితే కొంచెం సేపటి తర్వాత అను ఫ్రెండ్ తన డాగ్ ని వెతుక్కుంటూ చిదంబరం బెడ్రూమ్ లోకి వెళ్తుంది. అలా బెడ్రూమ్ లోకి వెళ్ళిన అను ఫ్రెండ్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. ఎందుకంటే బెడ్ కింద చిదంబరం విక్కీ డెడ్ బాడీని దాచిపెట్టిన ప్లేస్ లో ఈ డాగ్ సైలెంట్ గా అక్కడ పడుకుని ఉంటుంది. నిజానికి ఆ డాగ్ ని చూడగానే చిదంబరం ఈ డాగ్ ఖచ్చితంగా బాడీని స్మెల్ చేస్తుంది అని ఆలోచించి వెంటనే విక్కీ డెడ్ బాడీని అక్కడి నుంచి రిమూవ్ చేసి వేరే ప్లేస్ కి మార్చేసి ఉంటాడు. ఆ తర్వాత ఆ డాగ్ కి ఎనస్థీసియా ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే ఆమె ఆ డాగ్ ని అలా చూడగానే తొందరగా దాన్ని ట్రీట్మెంట్ కోసం అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది అని అలా ప్లాన్ చేసి ఉంటాడు. అయితే అసలు ఆ డెడ్ బాడీని ఎక్కడ దాచిపెట్టాడు అనేది మాత్రం సస్పెన్స్. అయితే చిదంబరం అనుకున్నట్లుగానే అను తన ఫ్రెండ్స్ తో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ వెంటనే మళ్ళీ తిరిగి చిదంబరం ఇంటికి వచ్చి చిదంబరాన్ని చూసి, నా ఫ్రెండ్ శ్వేతకి మన అవసరం ఉంది, మనం తొందరగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అని చెప్తుంది. నిజానికి శ్వేత హస్బెండ్ శ్వేతని ఎప్పుడూ కొడుతూ తిడుతూ ఉంటాడు. అయితే 2 రోజుల క్రితం తను ఫుల్ గా మందు తాగి వచ్చి శ్వేతని చంపేస్తా అని బెదిరించి ఉంటాడు. అందువల్లే శ్వేత పోలీసులకి రిపోర్ట్ ఇవ్వడానికి బయలుదేరుతూ ఉంటుంది. అయితే ఇక్కడే మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ఈ శ్వేత హస్బెండ్ ఎవరో కాదు, విక్కీనే. ఆ పోలీస్ స్టేషన్ లో మోహన్ కూడా ఉంటాడు. మోహన్ చిదంబరాన్ని అక్కడ చూసి తనని వెంటనే బయటికి తీసుకుని వచ్చి, నువ్వు బాగా తెలివైన వాడివి, నువ్వు ముందు విక్కీని చంపి ఆ తర్వాత అతని వైఫ్ తో కంప్లైంట్ ఇప్పించడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చావు. సరే, రేపు మార్నింగ్ నేను నీ దగ్గరకు వచ్చి 20 లక్షలు తీసుకుంటాను, ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్తాడు. అలా మోహన్ చిదంబరంతో మాట్లాడుతూ ఉండడాన్ని డాన్ మనుషులు ఇద్దరు చూసి ఇదే విషయాన్ని డాన్ కూడా చెప్తారు. ఆ తర్వాత చిదంబరం సైలెంట్ గా ఇంటికి వచ్చి సోఫా మీద పడుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చిదంబరం నిద్ర లేచి చూడగా మోహన్ ఆల్రెడీ అప్పటికే ఫ్లాట్ కి వచ్చేసి ఉంటాడు. మోహన్ వెంటనే చిదంబరాన్ని మనీ ఇవ్వు అని అడుగుతాడు. కానీ చిదంబరం మాత్రం అపరిచితుడు లెవెల్లో ఇన్నోసెంట్ గా మోహన్ ని చూసి ఏ మనీ, ఏ డెడ్ బాడీ అని అంటాడు. దాంతో మోహన్ వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్లి చెక్ చేయగా అక్కడ విక్కీ డెడ్ బాడీ ఎక్కడా కనిపించదు. దాంతో మోహన్, ఇలా కాదు, నిన్ను ఎలా ఇరికించాలో నాకు తెలుసు అని వెంటనే కిందకి వెళ్లి సొసైటీ పీపుల్ తో కలిసి సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తాడు. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ లో విక్కీ ఆ అపార్ట్మెంట్ నుంచి తిరిగి వెళ్తున్నట్లుగా ఆ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉంటుంది. దాంతో మోహన్ వెంటనే చిదంబరాన్ని చూసి, నేను నిన్ను 24 గంటల లోపల జైల్లో వేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత మోహన్ వెంటనే డాన్ దగ్గరికి వెళ్ళగా డాన్ మోహన్ ని చూసి, నువ్వు తీసుకువచ్చిన ఆ ఫోన్ నాది కాదు, అది విక్కీ ఫోన్ అని చెప్తాడు. దాంతో మోహన్ డాన్ ని చూసి, నీకు నీ ఫోన్ ని 24 గంటల లోపల వెతికి తెచ్చిస్తాను అని ప్రామిస్ చేస్తాడు. మరోపక్క చిదంబరం అనుకి జరిగిందంతా చెప్పడంతో అదంతా విన్న తర్వాత అను ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మోనా చిదంబరాకి కాల్ చేసి, ఒకవేళ నీకు నీ ప్రాపర్టీ పేపర్స్ కావాలంటే నన్ను కలవడానికి ఇంటికి రా అని చెప్తుంది. చిదంబరం వెంటనే మోనా ఇంటికి వెళ్తాడు. అక్కడ మోనా తన హస్బెండ్ అవినాష్ డెడ్ బాడీని చిదంబరాకి చూపిస్తూ
చెప్తుంది. వెంటనే మోనా చిదంబరాన్ని చూసి ఈ డెడ్ బాడీని ఇక్కడి నుంచి బయటికి తీసుకుని వెళ్ళడానికి నాకు సహాయం చెయ్యి, దానికి బదులుగా నేను నీకు నీ ప్రాపర్టీ పేపర్స్ తో పాటు నీకు మనీ కూడా ఇస్తాను అని చెప్తుంది. నిజానికి అవినాష్ మోనాతో ఫన్ చేస్తూ ఉండడం వల్ల అవినాష్ చనిపోయాడు అని మోనా చిదంబరాకి చెప్తుంది. ఆ వెంటనే చిదంబర అవినాష్ డెడ్ బాడీని మోనాతో కలిసి చెరువు దగ్గరికి తీసుకుని వెళ్లి అందులో పడేస్తాడు. కొంత సమయం తర్వాత మోనా మొబైల్ కి కొన్ని తన ఫొటోస్ మరియు వీడియోస్ ని ఎవరో సెండ్ చేస్తారు. ఆ ఫొటోస్ మరియు వీడియోసే విక్కీ ఫోన్ లో ఉండి ఉంటాయి. ఆ తర్వాత ఎవరో ఒక వ్యక్తి ఆటోమేటెడ్ వాయిస్ తో మోనాతో నువ్వు అవినాష్ సేఫ్ పాస్వర్డ్ ని చెప్పలేదు అంటే నేను నీ ఫొటోస్ ని వైరల్ చేస్తా అని చెప్తాడు. అందువల్ల మోనా అవినాష్ సేఫ్ పాస్వర్డ్ ని చెప్తుంది. వెంటనే ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి తన సేఫ్ ని ఓపెన్ చేసి మనీ అంతటినీ తీసుకుంటారు. అయితే అదే సమయంలో డాన్ మనుషులు ఇద్దరు మోనా మరియు చిదంబరాలని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడే డాన్ తన మనుషులకి కాల్ చేసి ఆ ఇద్దరిని నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్తాడు. ఆ తర్వాత మోనా మరియు చిదంబరాలని డాన్ మనుషులు వెంటనే డాన్ దగ్గరికి తీసుకుని వస్తారు. డాన్ వెంటనే చిదంబరాన్ని చూసి నువ్వు విక్కీ డెడ్ బాడీని ఏం చేశావు అని అడుగుతాడు. దానికి చిదంబర వెంటనే డాన్ ని చూసి నేను విక్కీ బాడీని పీసెస్ లాగా కట్ చేసి బిర్యానీ ప్రిపేర్ చేసి ఒక పార్టీకి పంపించాను. అక్కడ అందరూ కూడా బిర్యానీని చాలా ఇష్టంగా తిన్నారు. కానీ మీ ఫోన్ ఎక్కడ ఉందో దాని గురించి మాత్రం నాకు తెలియదు అని అంటాడు. కొంత సమయం తర్వాత చిదంబర తన కట్లని తానే విప్పుకుని గోండాల్ని డాన్ని బాగా కొడతాడు. వెంటనే చిదంబర మోనాతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే డాన్ మాత్రం తన మనుషుల్ని చూసి మళ్ళీ ఆ చిదంబరాన్ని ఫాలో చేయమని చెప్తాడు. మరోపక్క మోనా మరియు చిదంబరాలు తమ వెహికల్లో వెళుతూ ఉంటారు. అలాగే మోహన్ కూడా తన కారులో చిదంబరం మరియు ఆ మోనాలు వెళుతున్న కారుని ఫాలో అవుతూ ఉంటాడు. దారి మధ్యలో డాన్ మనుషులు వెళుతున్న బైక్ పాడైపోతుంది. ఆ తర్వాత చిదంబరం మరియు మోనాల కారు కొంచెం దూరంగా వెళ్ళగానే ఆ మేకుల వల్ల ఆ కారుకి పంచర్ అయ్యి యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ సీన్ నే మనం ఈ మూవీ స్టార్టింగ్ లో చూడడం జరిగింది. ఆ కారుకి యాక్సిడెంట్ అవ్వడం చూసి ఆ పంచర్లు వేసే వ్యక్తి, అదే అక్కడ రోడ్డు మీద మేకులు వేసే వ్యక్తి అక్కడి నుంచి భయపడి పారిపోతాడు. ఆ తర్వాత మోహన్ అక్కడికి వచ్చి ఎలాగా అలా చిదంబరాన్ని బయటికి తీసి నువ్వు నా ట్రాప్ లో ఇరుక్కున్నావు అని చెప్తాడు. నిజానికి విక్కీ ఫోన్ డాన్ దగ్గర ఉంటుంది కదా. ఆ డాన్ విక్కీ మరియు మోనా వీడియోస్ ని ఫొటోస్ ని అవినాష్ కి పంపిస్తాడు. అది చూసి అవినాష్ చాలా కోపంతో మోనాని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ రివర్స్ లో ఆ ప్రయత్నంలో తన తలకి దెబ్బ తగిలి అవినాష్ చనిపోతాడు. దాంతో అవినాష్ చనిపోవడంతో మోనా వెంటనే మోహన్ కి కాల్ చేసి జరిగిందంతా మోహన్ కి చెప్పి నీకు 2 కోట్ల రూపాయలు ఇస్తాను నాకు హెల్ప్ చేస్తే అని అంటుంది. ఆ మాటలు విన్న మోహన్ వెంటనే మోనాతో నువ్వు ఎవరో ఒకరిని ఒక గొర్రెలాగా అవినాష్ బాడీని డిస్పోజ్ చేయడానికి నీతో పాటు తీసుకుని వెళ్ళు. ఆ తర్వాత నేను ఆ గొర్రె మీద ఈ బ్లేమ్ మొత్తం వేసి అతన్ని లోపలికి వెళ్లేలాగా చేస్తాను. అప్పుడు నువ్వు సేవ్ అవుతావు అని చెప్తాడు. అందువల్లే మోనా చిదంబరాన్ని ఈ విధంగా ఇరికించి ఉంటుంది. అలా మోహన్ చిదంబరాకి అన్ని విషయాలు చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక ట్రక్ వచ్చి మోహన్ ని గుద్దుతుంది. దాంతో ఆన్ ద స్పాట్ లో మోహన్ చనిపోతాడు. కానీ మోహన్ చనిపోయే ముందు చిదంబరం మోహన్ కి నేను విక్కీ బాడీని హాట్ ఎయిర్ బెలూన్ లో పెట్టి డిస్పోజ్ చేశా అని చెప్తాడు. అదే విధంగా మోనాని బెదిరించి సేఫ్ పాస్వర్డ్ ని తీసుకున్నది మరి ఎవరో కాదు, అనూనే. నిజానికి అవినాష్ బాడీని డిస్పోజ్ చేసే ముందు చిదంబర మోనా ఫోన్ కి మోహన్ చేసిన మెసేజ్లన్నిటినీ కూడా చూసి ఉంటాడు. అంటే చిదంబరాకి అప్పటికే మోహన్ మరియు మోనాలు కలిసి నన్ను ట్రాప్ చేస్తున్నారు అని అర్థం అవుతుంది. సేఫ్ లో ఉన్న మనీని అంటే 10 కోట్లని అదే విధంగా చిదంబర ప్రాపర్టీ పేపర్స్ ని అను చిదంబర దగ్గరికి తీసుకుని వస్తుంది. ఆ 10 కోట్ల రూపాయల్లో నుంచి సగం మనీని ఆ ఆశ్రమానికి ఇచ్చేస్తాడు. మిగతా మనీతో చిదంబర తన బీచ్ హోటల్ ని రన్ చేయడం మొదలు పెడతాడు. మేకుల వల్ల జరిగిన ఆ యాక్సిడెంట్ లో మోనా కూడా చనిపోతుంది. ఆ తర్వాత ఆ ప్లేస్ లో మోనా మరియు మోహన్ల డెడ్ బాడీస్ ని చూసిన పోలీసులకి వీళ్ళిద్దరూ కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అని అర్థం అవుతుంది. ఆ తర్వాత చిదంబర అనుతో కలిసి చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. బ్యాంక్ లో జరుగుతున్న అతి పెద్ద స్కామ్ ఏమిటి, హీరో ఎలా బ్యాంక్ ఎంప్లాయీని విలన్ నుంచి కాపాడాడు అనేదే మలయాళంలో 2024లో మమ్ముట్టి, రాజ్బీ శెట్టి మరియు సునీల్ కలిసి నటించినటువంటి టర్బో మూవీ స్టోరీ. మూవీలో రోలెక్స్ రేంజ్ లో విజయ్ సేతుపతి ఎంట్రీ కూడా చాలా బాగుంటుంది. మూవీ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమ్ అవ్వబోతుంది. ఈ మలయాళం మూవీ ఫుల్ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేసి
చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.